ఎలక్షన్ ప్రచారము ఈ రోజుతో ముగిసింది. ధర్మవరం ప్రజలందరికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఇంతకాలం నన్ను ఆదరించినారు. ఇది నా 4వ ఎలక్షన్ నేను నిలబడ్డాను. ఈరోజు ధర్మవరం ప్రజానికానికి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా, మీ కేతిరెడ్డి ఏ విధంగా ఈ 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో వచ్చిన రోజు నుంచి కూడా మీకోసం ఏ విధంగా తప్పించాడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, నేనే రాజకీయాల మీద మోజు ఉండి వచ్చినవాని కాదు, దీని మీద ప్రేమ ఉండి వచ్చినవాని కాదు. అనుకోని సందర్భంలో ధర్మవరం నియోజకవర్గానికి నన్ను రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అంతవరకు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి, ఎక్కడో దూరంగా ఉంటున్న నన్ను, చదువుకుంటున్న నన్ను, పనిచేస్తున్న నన్ను, ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ రాజకీయాలు తనతోనే చాలించాలనుకున్నటువంటి మా తల్లిదండ్రులు ఇక వద్దు, ఈ ఫ్యాక్షన్, ఈ టెన్షన్లు ఇవన్నీ మాతోనే ఆగిపోవాలని ఆలోచించినటువంటి మా తల్లిదండ్రులకి తప్పనిసరి పరిస్థితులలో నన్ను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది మా నాన్న మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపించడము 2006లో. అప్పటికే ఎందుకు నేను ధర్మవరం నియోజకవర్గానికి రావడం అంటే, అప్పటికి మా నాన్న ఇక్కడికి 2 సార్లు పోటీగా చేసి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవపొందడం జరిగింది. మా సొంత గ్రామాలైనటువంటి ఎల్లనూరు, పుట్టూరు మండలాలు, తిమ్మంపల్లి, ఈ మండలాలన్నీ కూడా ఈ నియోజకవర్గ పరిధికే ఉండేవి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా నన్ను రాజకీయంగా కూడా ధర్మవరం ప్రజలు ఆదరించినారు, ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ విధంగా ఎందుకు నేను చెప్తున్నానంటే, దిస్ ద 4th ఎలక్షన్స్. నేను ఎన్నో ఎలక్షన్స్ చూశాను, కానీ మొట్టమొదటిసారి ఒక సిద్ధాంతాలు లేని, ఒక నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా కూడా మోసం చేయొచ్చు, ఒక డబ్బు ప్రలోభాలు పడి ఎంత దూరానికైనా దిగజారి రాజకీయాలు చేస్తారు అనే దాన్ని ఈ ఎలక్షన్స్ లో చూశాను. దానికోసం నేను పూర్తిగా వివరించుకోవాల్సిన పరిస్థితి. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఎన్నో మీటింగ్ చెప్తున్నాను. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఈ విధంగా వర్గ విభేదాలు, ఇవన్నీ కూడా తిరిగిన ఒక ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించినారు. అతి చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. 28 సంవత్సరాలకు నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో నా నియోజకవర్గం తప్ప నేను ఎప్పుడు వేరే దాని గురించి కూడా, వేరే నియోజకవర్గాలు కూడా జోక్యం చేసుకునేవాడిని కాదు. మొదటి నుంచి కూడా నా నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, కేతిరెడ్డి అనే ఒక మార్క్తో ఇక్కడ ఉండాలనే ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ఇప్పుడంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి నేను పరిచయం అయి ఉండొచ్చు, కానీ నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం నేను ఇప్పుడు జనం మధ్య, జనం కోసం, జనంతో తిరిగే ఒక ఎమ్మెల్యేగానే సుపరిచితుడు. ఎంతో మంది నాకు ఆపోజిట్ గా వచ్చినారు. నేను మొదటిసారి నిలబడినప్పుడు
కమ్యూనిస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు సూర్య మొదటిసారి పోటీ చేసినారు. ఆయన మీద నేను గెలవడం జరిగింది. 14 నేను మళ్ళీ ఆయన మీద ఓడిపోవడం జరిగింది. అలాంటి కష్టమైన పరిస్థితులలో కూడా, ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా చాలా హరాస్మెంట్ పబ్లిక్ కి చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసినా కానీ చాలా మంది పట్టుదలతో నాయకులందరూ కూడా ఆ కష్టకాలంలో కూడా నాకు తోడుగా నిలబడడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాను. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసినాం. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి, మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటబడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు. కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే కానీ ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ దురదృష్టం, అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించాడు. మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండొచ్చు, ఎప్పుడు లేనంత. అంత మాత్రం అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అసలు అవినీతి లేకుండా జరగడం ఏంది. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే 2600 ఎంతతో ఓడిపోవడం జరిగింది. ధర్మవరం పట్టణంలోనే ఎప్పుడు నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చిందో, ఏమి నన్ను ద్వేషించినారో ఏదైనా కూడా ఇది నాకు ఒక ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి ఆ మేనిఫెస్టోలో 99% చెయ్యాలి అనే ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ మర్చిపోయే వాళ్ళు, పక్కన పడేసేవాళ్ళు. సో దానికి కన్నుంచావు చాలా ఉన్నాయని చెప్పి అబద్ధాలు అనే దాంట్ల మీద ఈ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ఇది అంటారు. అరే కొద్దిగా కామన్ సెన్స్గా ఆలోచించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చినాడు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. అది కూడా మాట్లాడితే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్లకే రిజిస్ట్రేషన్ చేపించి ఒరిజినల్ పత్రాలు ఇచ్చినాడు. మీ భూములు జగన్ రెడ్డి తీసుకుంటాడంటే ఎలా నమ్మగలిగిన? అది ఒక కారణం అయ్యింటే
అది ఎలా నమ్మగలిగినారో ఏమో కానీ అర్థం కావట్లే.